హాయ్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా చేశానండి. చాలా సింపుల్ అండి. బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా ఎలాగో ఇది కూడా అలాగేనండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సేమియా అయితే తీసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం దోరగా కలర్ చేంజ్ అయ్యేలాగా అవి అయితే వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. పక్కనైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అదే కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి, తిరగమాత గింజలు, శనగిత్తనాలు ఇవి కట్ చేసిన ముక్కలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ సేమియాకైతే గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక అందులో అయితే బాగా దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. బాగా తెరలేంత వరకు ఉంచుకోవాలండి. ఉంచుకున్నాక ఇంకా ఈ సేమియా కూడా అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కలుపుతూ ఉండాలండి. కొంచెం సేపు మూత అయితే పెట్టుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. అంతేనండి, గట్టిపడిద్దండి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్టీగా అదిరిపోయిద్దండి. దీంట్లోకి అయితే శనగపప్పు కారం అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.